హలో ఆల్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డే 2 వీడియోలో కలుద్దామని చెప్పాను కదా. సో ఈరోజు డే 2 వీడియో చూసేయండి. మేమైతే ఈరోజు పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో అయితే వెళ్తున్నాం. అరుణాచలం నుంచి పాండిచ్చేరికి 2 అవర్స్ టైం అయితే పడుతుంది జర్నీ. సో అలా వెళ్తుండగా క్యాబ్ డ్రైవర్ అయితే ఇవి రాజుగారి కోట, రాణిగారి కోట అని ఉంటుందంటే నేను ఇంకా క్లిప్ తీశాను. సో కొంచెం దూరం వెళ్ళాక మార్నింగ్ 10కి టిఫిన్ అయితే చేశాము. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మ్యాట్రీ మందిర్ అని ఉందంటే చూద్దామని వెళ్ళాము. ఇదైతే ఒక మినీ ఫారెస్ట్ లా ఉంది. అలా లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. చుట్టూ పచ్చని చెట్లు అయితే ఉన్నాయి. అలా లోపలికి వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళాము. ఇంకా అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా చాలా దూరం ఉంది, 2 కిలోమీటర్స్ పైనే ఉంది, పిల్లలు నడవలేరు అంటే ఇంకా మేము సగం దూరం వెళ్ళి వెనక్కి అయితే వచ్చేసాము. మళ్ళీ బీచ్కి లేట్ అవుతుందని. ఇంకా వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా కూల్ గా ఉందని చెప్పి మా వారికి అయితే మొబైల్ ఇచ్చి వీడియో తీయండి అని చెప్పాను. మన చుట్టూ ఎవరు లేకపోతే మనకి ఎలా కావాలంటే అలా వీడియోస్ దిగొచ్చు, ఎంతసేపు అయినా దిగొచ్చు. ఇలా తీయండి ఎలా తీయండి అని మా వారికి అయితే చెప్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఇలా లోటస్ పాండ్ అయితే కనపడింది చిన్నది. ఫ్లవర్స్ అయితే ఏమీ లేవు. సో ఇంకా నేను అలా కూర్చున్నట్టుగా ఒక పోజ్ అయితే ఇచ్చి దిగాను. మరీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను, కొంచెం ఉంటే స్లిప్ అయ్యేది నాకు. ఇంకా నయం అందులో పడిపోలేదు. అందులో చిన్న చిన్న ఫిషెస్ కప్పలు అయితే ఉన్నాయి. ఒకవేళ పడి ఉంటే ఇంకా మా వారి చేతిలో నాకైతే ఉండేది. దిబిడే ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ అంటూ ఉంటావని, నీకు ఇలాగే అవ్వాలి బుద్ధి వస్తుంది అప్పుడు వీడియోస్ ఫొటోస్ అనవు. సో అలా చుట్టూ ఒక రౌండ్ అయితే వెళ్ళొచ్చాను. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళాక ఒక రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ గ్లాస్ బాక్స్ లో పెట్టారు కదా సర్కిల్ గా గోల్డ్ షేప్ లో, అలాంటిదే కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్దది అయితే ఉంటుంది గోల్డెన్ కలర్ లో. ఇక్కడ ఈ రూమ్ లో మనం మ్యాట్రీ మందిర్ గురించి తెలుసుకోవచ్చు. చెప్పాను కదా చాలా దూరం ఉందని. ఇంకా మేము లోపల దాకా అయితే వెళ్ళలేదు, రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా పాండిచ్చేరికి అయితే రీచ్ అయ్యాము. మా హోటల్ రూమ్ చూసేయండి. ఈ రూమ్ అయితే మా హస్బెండ్ కి తెలిసిన ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా అయితే తీసుకున్నాము. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, బట్ రూమ్ అయితే చాలా బాగుంది. 2 బెడ్స్ ఇచ్చారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే బీచ్ ఎలా ఉంటుందో ఏమో ఏమీ తెలియదు, బట్ క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్తా ఉన్నాడు, మేము వెళ్తూ ఉన్నాము. ఆ బీచ్ కి వెళ్ళాలంటే ఇక్కడ బోట్ ఎక్కి వెళ్ళాలంట. లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంది. ఎంట్రీ టికెట్ ప్లస్ మళ్ళీ బోట్ ఎక్కడానికి సపరేట్ ప్రైస్. బీచ్ అన్నారు, ఇదేంటి బోట్ ఎక్కామనుకున్నాను నేనైతే. అలా బోట్ అయితే స్టార్ట్ అయ్యింది. మేబీ అప్పుడు టైం 12 or 1 అయ్యి ఉండొచ్చు అనుకుంటా. అంటే మధ్యాహ్నం పూట ఎవరైనా బీచ్కి వెళ్తారా, కానీ మేము వెళ్తున్నాం ఎందుకంటే మనం వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి టైం అడ్జస్ట్ చేసుకొని అన్ని సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈవినింగ్ కల్లా మళ్ళీ రూమ్కి వచ్చేయాలన్నట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. వెదర్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాము, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా బోట్ దిగే టైం అయితే వచ్చింది. బోట్ దిగాక అసలు వ్యూ అయితే చాలా బాగుంది. వావ్, మైండ్ బ్లోయింగ్ అన్నట్టు ఉంది వ్యూ పాయింట్ అయితే. ఇలాంటి వ్యూ పాయింట్ కోసం మనం కొంచెం కష్టపడ్డా పర్లేదు అనిపిస్తుంది. ఇది అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా పెద్ద బీచ్ కూడా ఇది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలతో పాటు కూడా మేము కూడా కాసేపు చిన్న పిల్లలు అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వాటర్ లోకి వెళ్దామని రెడీ అవుతున్నాము. బ్యాగ్ అయితే పక్కన పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు అయితే. నేనైతే వీడియో అలా దిగండి ఇలా దిగండి అని చెప్తూ ఉన్నాను. ఇలా పెట్టండి పోజెస్, దేవాంష్ని పట్టుకోండి, ఇష్కాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్తూ ఉన్నాను. పిల్లల్ని అసలు వదలకండి అని చెప్తూ ఉన్నాను. పిల్లలకి తెలియదు కదా, సో వాళ్ళు ఆడుకునే పనిలోనే ఉంటారు. సో మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి తీసుకువెళ్ళినా పంచభూతాలతో పోటీ పడితే వాటితో మనం ఎప్పటికీ గెలవలేము. సో జాగ్రత్తగా ఉండాలి. అలా ఇద్దరిని 2 hands తో పట్టుకొని అసలు వదలకుండా చాలా ఎంజాయ్ చేశాము. అలా అలలు వస్తున్నప్పుడు మీరు కూర్చోండి నేను లేపుతాను అని పిల్లలకి చెప్తూ ఉన్నాను. చాలా సేపు అయితే ఈ బీచ్ లో అయితే ఎంజాయ్ చేసాము. ఇంతకీ ఇది ఏ బీచో చెప్పలేదు కదా, ఇదైతే ప్యారడైజ్ బీచ్ పాండిచ్చేరిలో. ఆ పిల్లలకైతే సరిపోలేదు, ఇంకా చాలే రెండమ్మ అంటే ఇంకా కావాలని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ హట్ అయితే ఉంటే అక్కడికి వెళ్ళాను పైకి. ఇంకా అక్కడే ఫుడ్ కూడా ఉంటే ఫుడ్ తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో. మా క్యాబ్ డ్రైవర్ నెక్స్ట్ రాక్ బీచ్ కి అయితే వెళ్తున్నాం అన్నారు. పాండిచ్చేరి అనగానే ముందుగా గుర్తొచ్చేది బీచెస్. ఈ 2 ప్లేసెస్ అయితే మస్ట్ విజిట్ చేయాల్సిందే, రాక్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్. అంతే బ్యూటిఫుల్ గా అంతే నీట్ గా అయితే ఉంటాయి. రాక్ బీచ్ ఎంట్రన్స్ లో అయితే ఇలా మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే ఉంది. ఈ బీచ్ దగ్గరికి వచ్చేసరికి మాకు 3:30 అయినట్టుంది టైమ్. బీచెస్ కి వెళ్ళగానే మొదట కలిగే ఫీలింగ్, పడి లేచే ఆ కెరటాలను చూస్తుంటే జీవితం కూడా అంతే అనిపిస్తుంది. జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అలలే. నెక్స్ట్ మా పిల్లలు అయితే కాసేపు ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. అలా రాక్స్ మీద కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మనకి మెమరబుల్ గా మిగిలిపోతాయి. నెక్స్ట్ మేమైతే ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ హోటల్ కి అయితే వచ్చాము. పాండిచ్చేరిలో మధురై విధు, ఇది కూడా ఫేమస్ హోటల్. ఈ సిటీలో అయితే నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ లో ఎక్కడ కారం అనేది యూస్ చేయకుండా కారంకి బదులు మిరియాలు అయితే యాడ్ చేస్తున్నారు.
చాలా మంచి పద్ధతి అయితే. ఒక్కసారిగా తినగానే ఫుడ్ అయితే చాలా టేస్టీగా అండ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. అలా సరదాగా హ్యాపీగా మా పాండిచ్చేరి డే అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్.